రాధాకృష్ణులు విడిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేశాడో మనకు తెలుసు. మరి రాధాదేవికి ఏం జరిగిందో తెలుసా? ది హార్ట్ బ్రేక్ ఆఫ్ రాధాదేవి. వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత రాధాదేవి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ప్రతి క్షణం కృష్ణుడి స్మరణలోనే గడిపింది. ప్రతిరోజు కృష్ణుని తలుచుకుంటూ యమునా తీరాన, కాళింద్ ఘాట్, రాసస్థలం, పుష్పక వాటిక ఇలా అన్ని చోట్ల తిరుగుతూ ఉండేది. కృష్ణుని జ్ఞాపకాలు వెతుక్కుంటూ ఉండేది. విరహం వల్ల రాధాదేవికి ఆకలి తగ్గిపోయింది, నిద్ర కరువైపోయింది. తనకి ఉన్న ఒకే ఒక ఆనందం కృష్ణుణ్ణి స్మరించుకోవడం. సకులతో కూర్చొని మళ్లీ మళ్లీ కృష్ణుని యొక్క లీలలు చెప్పమనేది. కొన్నిసార్లు యమునా తీరాన వేణువు శబ్దం వినిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్లేది. కృష్ణుడి కోసం కన్నీళ్లు కార్చడం ఆమెకి పూజారూపమైంది. ఇక ఆమె అలానే కృష్ణుడి స్మరణలో కాలం గడిపింది. కొన్ని పురాణాల ప్రకారం కొన్ని రోజుల తర్వాత రాధాదేవి కృష్ణుడి నామస్మరణలో మునిగిపోయి తన దేహాన్ని వదిలేసి గోలోక బృందావనంకి వెళ్లిపోయింది అని రాశారు. ఇదండి రాధాకృష్ణుల యొక్క ప్రేమ కథ. కృష్ణుడు రాధాదేవి దగ్గర నుండి విడిపోయిన తర్వాత రాధాదేవి హార్ట్ బ్రేక్ అయింది. సతీదేవి చనిపోయినప్పుడు శివుని యొక్క హార్ట్ బ్రేక్ అయింది. అలా దేవుళ్ళకే తప్పలేదు, మనుషులం మనకెంత. అయితే కృష్ణుడికి 16,000 మంది భార్యలు అని అంటారు కదా, ఎందుకని అంతమందిని పెళ్లి చేసుకున్నాడు?